హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అస్మితా వరల్డ్. టుడే రెసిపీ కాదు, మా మ్యాంగ్లూరులో రకరకాల రెసిపీస్ అనేది ఫుడ్ ఫెస్ట్ జరుగుతుంది. అది చూపిస్తాను, వీడియోలో చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు మనకి హోమ్ మేడ్ మసాలాలు అనేవి సేల్ చేస్తున్నారు. అలాగే ఈ ఫుడ్ ఫెస్టివల్ లో ఫేమస్ అయిన కోకోనట్ ఉంటుంది కదా, అందులో బోండా ఐస్ క్రీమ్ అనేది చాలా ఫేమస్, అది సేల్ చేస్తున్నారు. అలాగే మ్యాంగ్లూర్ అంటేనే దొన్న బిర్యానీకి చాలా ఫేమస్, అది కూడా అమ్ముతున్నారు ఇక్కడ. కంపల్సరిగా మ్యాంగ్లూర్ వస్తే దొన్న బిర్యానీ టేస్ట్ అనేది చేయాలి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫ్రై పీస్ దొన్న బిర్యానీ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే కంపల్సరిగా ఈసారి ట్రై చేయండి. మ్యాంగ్లూర్ వచ్చినా మనకి హైదరాబాద్ లో కూడా ఉంటుంది దొన్న బిర్యానీ, చాలా బాగుంటుంది. మన దగ్గర అయితే మనం ఎక్కువగా మిరపకాయ బజ్జీలు తింటూ ఉంటాం కదా, ఇక్కడ సిమ్లా మిర్చితో బజ్జీ అనేది వేస్తున్నారు. ఎక్కువగా ఈ ఫుడ్ స్టాల్స్ లో కంపల్సరీగా మనం టేస్ట్ చేయాల్సిన ఐటెం అంటే ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అవుతుంది కదా, ఆలుతో చేస్తున్నారు. అది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయొచ్చు. ఎక్కడైనా ఈ మధ్య అదే అమ్ముతున్నారు. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫిష్ ఫ్రై, చాలా బాగుంటుంది. మ్యాంగ్లూర్ లో సీ ఫుడ్ చాలా ఫేమస్. కాస్ట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మ్యాంగ్లూర్ వచ్చిన వాళ్ళైనా ఇక్కడ ఉండే వాళ్ళైనా ఎక్కువగా సీ ఫుడ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనకి వెజిటేబుల్స్ 100 కి కేజీ ఉంటే ఇవి 50 కి కేజీ ఉంటాయి, అంత తక్కువగా ఉంటాయి. ఎందుకంటే సముద్రం పక్కనే ఉంటుంది కాబట్టి ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మన దగ్గర ఫిషెస్ అయినా ఇక్కడ ఫిషెస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నది క్యాటరింగ్ వీళ్ళది, చాలా బాగుంది. మేము ఇక్కడ టేస్ట్ చేసాము, గోబీ మంచూరియా సూపర్ టేస్టీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాను మా బాబు కోసం. ఏం తింటావు అంటే ఇట్లా తింటా అని చూపిస్తున్నాడు వీడియోలో, చూడండి. చాలా బాగున్నాయి, 50 రూపీస్ కానీ వర్తే, చాలా బాగున్నాయి టేస్ట్. అలాగే హైజీనిక్ గా హోమ్ మేడ్ గా చేస్తున్నారు కాబట్టి మనం అంత పెట్టొచ్చు కాస్ట్ కూడా. నార్మల్ గా స్ట్రీట్ ఫుడ్ అంటే అంత నీట్ గా ఉండదు, కానీ మ్యాంగ్లూర్ లో చాలా బాగుంటుంది, నీట్ గా ఉంటుంది. ఇక్కడ నేను గోబీ మంచూరియా తీసుకున్నాను 100 రూపీస్, అది కూడా చాలా బాగుంది టేస్ట్. ఇక్కడ సంతోష్ రెస్టారెంట్ లో మేము ఏం తీసుకున్నామంటే రస్మలై తీసుకున్నాం. ఫస్ట్ టైం నేను టేస్ట్ చేశాను, కాకపోతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా టేస్ట్ చేశారా? చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంది. రకరకాల ఫుడ్స్ ఉన్నాయి, టోటల్ గా 125 వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అనేవి మనకి ఫెస్టివల్ లో చూపిస్తున్నారు. 5 days ఉంటుంది ఫెస్టివల్. ఎవరైనా మ్యాంగ్లూర్ లో ఉంటే కంపల్సరీగా వెళ్ళండి, లేదంటే ఎప్పుడైనా మ్యాంగ్లూర్ వస్తే కంపల్సరీగా మ్యాంగ్లూర్ లో టేస్ట్ చేయాల్సింది దొన్న బిర్యానీ, అలాగే ఐస్ క్రీమ్స్. మాకు ఇక్కడ రకరకాల ఐస్ క్రీమ్స్ అంటేవి అవైలబుల్ గా ఉంటాయి. టెండర్ కోకోనట్ చూసారు కదా, మిల్క్ షేక్ చాలా బాగుంటుంది, నేను టేస్ట్ చేశాను. 60 రూపీస్ వర్త్, చాలా బాగుంది టేస్ట్. స్ట్రీట్ షాపింగ్ అయితే సూపర్ గా ఉంది. అలాగే మ్యాంగ్లూర్ లో హౌసెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మన దగ్గరికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా అప్డేటెడ్ వర్షన్ గా ఉంటారు ఇక్కడ. స్ట్రీట్ షాపింగ్ అయితే ఫుల్ గా ఉంది. ఎవరైతే స్ట్రీట్ షాపింగ్ ఇష్టపడతారో వాళ్ళు మాత్రం మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. మనకి నార్మల్ గా ముంజకాయలు సీజన్ లోనే దొరుకుతాయి కదా సమ్మర్ లో, ఇక్కడ మ్యాంగ్లూర్ లో మాత్రం ఎప్పుడైనా అవైలబుల్ గా ఉంటాయి. కాకపోతే కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి డజన్ 50 రూపీస్ ఉంటుంది నార్మల్ గా అయితే, ఇక్కడ మాత్రం అలా కాదు. మ్యాంగ్లూర్ లో ఒక్క ముంజకాయ 10 రూపీస్ ఉంటుంది. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ. చూపిస్తున్నాను కదా వీడియోలో, ముంజకాయలు కనిపించాయి. కాస్ట్ ఎక్కువే, కానీ మనకి అవైలబుల్ గా ఉన్నప్పుడు కంపల్సరీగా టేస్ట్ చేయాలి కాబట్టి తీసుకుంటూ ఉంటాం. మ్యాంగ్లూర్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అని వింటూ ఉంటాం కదా, అది మాత్రం చాలా నిజం, ఫుల్ ఎక్కువగా ఉంటుంది. అలాగే హైజీనిక్ గా కూడా ఉంటుంది ఇక్కడ, స్ట్రీట్ ఫుడ్ అయినా ఏదైనా. మనం ఎంత ఫుడ్ కావాలంటే అంత ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, అంత ఫుడ్ అవైలబుల్ గా ఉంది. నాన్ వెజిటేరియన్స్ కి అయితే సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. వెజ్ అంటే కొంచెం తక్కువే ఉంటుంది. నాన్ వెజ్ లో అయితే బిర్యానీ, తవా ఫ్రై, అంజల్ ఫిష్ అంటూ ఉంటారు కదా, కింగ్ ఫిష్, అది మాత్రం చాలా ఫేమస్ ఇక్కడ, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇక్కడ స్మోకీతోని బీబీక్యూ అంటారు కదా, అది కూడా చేస్తున్నారు. నేను ట్రై చేయలేదు, కానీ బాగుంటుంది టేస్ట్. ఇక్కడ వేణీలు, అమ్మాయిలం అంటే కంపల్సరీగా మనకు షాపింగ్ పిచ్చి ఉంటుంది కదా, అలాగే నేను అడిగాను, కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ చెప్పారని తీసుకోలేదు. చెప్పాను కదా మ్యాంగ్లూర్ లో మాకు ఐస్ క్రీమ్స్ చాలా దొరుకుతూ ఉంటాయని. ఇక్కడ మీరు ఎప్పుడైనా మ్యాంగ్లూర్ వస్తే మాత్రం న్యాచురల్స్ లో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి. అందులో ముంజకాయలు ఉంటాయి కదా, టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ తో సూపర్ గా ఉంటుంది ఐస్ క్రీమ్. ఎంత బాగుంటుందంటే కాస్ట్ ఒక 180 to 200 ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. చూపించాను కదా న్యాచురల్స్, అందులో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. టడ్గోలా ఐస్ క్రీమ్ అంటారు, చాలా బాగుంటుంది. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు కూడా హోమ్ ఫుడ్ చాలా బాగుంది. రుమాలి రోటీ, పన్నీర్, వెజిటేబుల్ రైస్. కాస్ట్ చాలా
తక్కువగా ఉన్నాయి. ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. మేము ఇక్కడ చికెన్ కబాబ్స్ టేస్ట్ చేసాము, చాలా బాగున్నాయి. ఇలా రకరకాల ఫుడ్ ఉంది, ఎంత తింటే అంత తినొచ్చు. కాకపోతే జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు. అరే ఫుడ్ కి ఇంత క్రేజ్ ఉంటుందా అనిపించింది. మన ఇంట్లో చేసుకునే ఫుడ్డే, కాకపోతే బయట తింటే కొంచెం ఫీలింగ్ వేరుంటుంది కదా. రోడ్ మొత్తం బ్లాక్ చేసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మ్యాంగ్లూర్ మొత్తం బయటనే ఉంది. ఆకుల్లో ఇడ్లీ చేస్తున్నారు కదా, అది కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది. మేము తీసుకున్నామని చెప్పాను కదా చికెన్ కబాబ్స్, ఇవే చాలా బాగున్నాయి. టేస్ట్ 100, కాకపోతే టేస్ట్ కి పెట్టొచ్చు, హోమ్ ఫుడ్ కాబట్టి. రకరకాల ఫుడ్ అనేది అవైలబుల్ ఉంది, మస్తుగా తినేయచ్చు. మేము మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అంటే అంత ఎక్కువగా ప్రిఫర్ చేయరు, కాకపోతే ఇది ఫుడ్ ఫెస్ట్ కాబట్టి ఎక్కువగా జనాలు వచ్చారు. ఇక్కడ రకరకాల టాయ్స్ అనేవి సేల్ చేస్తున్నారు. ఇక్కడ స్నోది ఐస్ క్రీమ్ చూపించాను కదా, అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ లో మనీ హేస్ట్ లో వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదా మొహానికి మాస్క్, అది కూడా సేల్ చేస్తున్నారు. మీలో ఎంతమంది మనీ హేస్ట్ చూసారు? చూడకపోతే కంపల్సరీగా చూసేయండి, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఒక్కసారి చూడడం స్టార్ట్ చేశారంటే అస్సలు ఆపరు. వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.